కంటే అంతరంగంలో ప్రభు ముందు తగ్గింపు స్వభావాన్ని కలిగి బ్రతకడం ఎంతో నేర్చుకోవాలి. అసలు నిజంగా తగ్గింపు అంటే ఏంటి? బిబ్లికల్ గా మనం ఆ తగ్గింపు అనే పదానికి నిర్వచనాన్ని మనం తెలుసుకొని ఆ గుణాన్ని కలిగి మనం బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం. పరిశుద్ధాత్మలో మనల్ని జన్మింపజేసిన దేవాది దేవునికి మనం తిరిగి ఏమన్నా ఇవ్వగలుగుతాం? మనలను మన అపరాధములు పాపములలో మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని కడిగి పవిత్రపరిచినందుకు ఆ దేవునికి తిరిగి ఏమన్నా ఇవ్వగలిగినది ఏదన్నా ఉంటే అది తిరిగి ఆ దేవుణ్ణి మనం వెతకడమే. ఆయన గుణాతిశయంలో వెతికి ఆ గుణాన్ని తెలుసుకొని ఆ గుణాన్ని అభ్యసించి ఆ గుణాన్ని ప్రకటించడమే. అంతకు మించి మనం చేయగలిగింది ఏది లేదు. చీకటి బ్రతుకులు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం ఆ చీకట్లో నుండి విడిపింపబడి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చాము గనుక ఆయన గుణాన్ని పసిగట్టిన మనం ఆయన గుణాన్ని ప్రచురం చేస్తూ దేవుని రాజ్య విస్తరణలో మనందరం కూడా వాడబడాలి. ఓకే రైట్. మరి తడువు చేయకుండా 27వ అధ్యాయం ఈరోజు ఇప్పుడులాగే నేను చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. ప్రతి వీడియోలో చెప్పే మాటే ఇది. ఎందుకంటే బైబిల్లో ప్రతి అంశం చాలా ప్రాధాన్యతను సంక్రమించుకున్నది. ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం. ఈ బైబిల్ ధ్యానాల్లో కనుక దిగితే ఇంక మనకి ఇంకే పనులు ఉండవు, ఇంకే పని గుర్తు కూడా రాదు. అంత బిజీ అయిపోతాం. వాట్సాప్ చూడడానికి టైం ఉండదు, ఫేస్బుక్ చూడడానికి టైం ఉండదు, ఇన్ఫాక్ట్ పిల్లలతో ఆడుకునేందుకు కూడా టైం ఉండదు. అంత బిజీ లైఫ్ అయిపోతుంది. కారణం దేవుని వాక్యానికి ఉన్న లోతు, దేవుని వాక్యానికి ఉన్న ఆకర్షణ. జుంటె తేనె దారాల కంటే మధురమైనది వాక్యం. కాబట్టి రండి, మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి ఆ లోతుల్లోకి ఎదుగుదాం. 27వ అధ్యాయం ఆదికాండం. చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు నన్ను చాలా ప్రభావితం చేసిన అంశం ఇది. దేవుని ప్రేమని ఇంకొంచెం లోతుగా తెలుసుకునేటట్టు చేసిన అధ్యాయం ఇది. దేవుని ప్రేమని అర్థం చేసుకొని ఇంకా ఆయన కోసం ఏమన్నా చెయ్యాలి అని అనిపించిన అధ్యాయం ఇది. నన్ను నేను పునఃప్రతిష్ఠించుకున్న అధ్యాయం ఇది. ఈ అధ్యాయం ధ్యానించడం ద్వారా నన్ను నేను మరింత పురుగొల్పుకున్నాను ప్రభువులో. ఇంత గొప్ప దేవుడు నువ్వు, నిన్ను చాలా తక్కువ అంచనా ఇస్తూ ఉన్నామేమో అనిపించింది నాకు. కాపరిగా నేను మిమ్మల్ని అందరినీ పురుగొల్పుతున్నాను. మన దేవుడు మన ఊహకు మించినవాడు. మన ఊహ, మన మనస్సు, మనకున్న ఇంద్రియాలన్నిటికీ అందనివాడు. అంత గొప్ప దేవుడు. తనని తానే మనకి బయలుపరచుకోవాలి తప్ప మన స్థాయిలో ఆ దేవాది దేవుడిని మనం అందుకోలేము. ఈరోజు నేను చెప్పబోయే అంశం చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను మీకు 7 విషయాలు చెప్తాను. 7 విషయాలు, 7. ఈ 7 విషయాల్ని మీద డైరీస్ ఉంటే నోట్ చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు డైరీస్. కారణం ఏంటంటే ఈ వీడియో ఫేస్బుక్ లోనే ఉంటది, యూట్యూబ్ ఛానల్లో ఉంటది కాబట్టి మీరు తర్వాత మళ్ళీ నోట్స్ రాసుకోవచ్చు. నెంబర్ 1, ఐజాక్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన సరే నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. చాలా పెద్ద అధ్యాయం, మళ్ళీ ఇవన్నీ చదివితే చాలా టైం పడుతుంది. 46 వచనాలు నేను చెప్పుకొని వెళ్తాను. ఇస్సాకు బహుకాలపు వృద్ధుడు, ఇంచుమించు 137 సంవత్సరాల ఇస్సాకు. మీరు ఎంతకాలం ఇస్సాకు గురించి విన్నది ఇప్పుడు నేను చెప్పబోయే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్త వినాలి. ఇస్సాకు 135 సంవత్సరాల గలవాడు. ఆ టైంలో వయసు పెరిగింది కాబట్టి మంద దృష్టి వచ్చేసింది. ఇంచుమించుగా
కళ్ళు లేని పరిస్థితి, కళ్ళు కనపడని పరిస్థితి, కళ్ళు సరిగ్గా కనపడవు, మంద దృష్టి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 70% బ్లైండ్. ఎదుటి ఉన్న వ్యక్తిని గుర్తుపట్టలేని పరిస్థితి ఐజాక్. ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండి మంద దృష్టి కలిగిన వాడైన ఇస్సాకు చచ్చిపోతాను ఇంకా ఇంకొన్ని రోజుల్లో, నాకు ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నాడు భయంతో. భయం అలాగే కదా చేస్తుంది, ఎదుటిన్న ఆయుష్ను కూడా గుర్తించకుండా చేస్తుంది భయం. దేవుడు 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి మనకి, కానీ భయం ఏం చేస్తుంది అని అంటే చాలా తక్కువ వయసులోనే చచ్చిపోయేటట్టు చేస్తుంది. భయపడని వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు, ఎక్కువ కాలం జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఐజాక్ వృద్ధాప్యంలో చచ్చిపోతాడేమో అన్న భయంలో మంద దృష్టి, ఆత్మీయంగా కూడా మంద దృష్టి ఉంది ఇస్సాకు. ఆత్మీయంగా కూడా వెనకబడిపోయాడు తన జీవితంలో ఐజాక్. ఎందుకో నేను ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్తాను. ఇస్సాకు ఆత్మీయంగా వెనకబడిపోయాడు. దృష్టిలోనే మందత్వం కాదు, ఆత్మీయతలో కూడా మందత్వం వచ్చింది. కొందరు దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ, వృద్ధాప్యంలోకి ఎదుగుతున్న కొద్దీ, వయసులో పెరుగుతున్న కొద్దీ దేవుళ్ళు ఎదుగుతారు. కానీ మరికొందరు ఎలా ఉంటారంటే వయసు పెరుగుతున్న కొద్దీ దేవుళ్ళు ఒదుగుతారు. అంటే దేవుని జ్ఞానంలో మంద దృష్టిలోకి ఎదిగిపోతారు, రాను రాను డిమ్ అయిపోతుంటారు. ఇస్సాకు సాక్ష్యం అటువంటిది. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తే మంద దృష్టి వచ్చేసిన ఇస్సాకు చచ్చిపోతాడేమో అనే ఒక భయంలో, ఇన్ ద ఫియర్ ఆఫ్ డెత్, పెద్ద కొడుకుని పిలుస్తాడు. ఏసావు రా రా రా, నేను ఇక చనిపోతాను, నా కళ్ళు కూడా బయలు గమ్మేస్తే నా కళ్ళు కనపడట్లేదు కనుక నేను ఇంక చనిపోతాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా పెద్ద కుమారుడా, నాకు అత్యంత ఇష్టుడా, నా పెద్ద కొడుక, నువ్వు వెళ్ళి నా కోసం మంచి వేటాడు, మంచి పశువుని, శ్రేష్టమైన పశువుని, మంచి జాతి, మంచి వయసు, మంచి లేత, నా టేస్ట్ కి తగ్గ ఒక మంచి పశువుని వేటాడి దాన్ని తీసుకొని వచ్చి వండి నాకు పెట్టు, నేను అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు ఏశావుకి చెప్పాడు. బావేనండి. ఇస్సాకు ఉద్దేశంలో పెద్దవాడైన ఏశావును ఆశీర్వదించాలి. ఒక తండ్రిగా తన పెద్ద కొడుకుని ఆశీర్వదించాలనుకున్నాడు ఇస్సాకు. కానీ ఇస్సాకుకు పుట్టిన వాళ్ళలో ఎవరిని ఆశీర్విద్దామని దేవుడు అనుకున్నాడు? చిన్నవాడైన యాకోబు. బాగా వినండి. ఇస్సాకు ప్రార్థన చేయగా రెబెకా గర్భవతి అయింది. ఇస్సాకు ప్రార్థన చేయగా రెబెకా గర్భవతి అయి కుమారులిద్దరిని కన్నది. గర్భంలో ఆ కుమారులిద్దరూ పెనుగులాడుతూ ఉండగా, ఏంటి ఇంత గొడవ నా గర్భంలో జరుగుతుందని చెప్పి రెబెకా ప్రార్థన చేయగా దేవుడు రెబెకా మొర విని రెబెకాకు ఒక విషయం చెప్తాడు. అమ్మా, నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి, 2 దేశాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని ఒక ప్రవచనాన్ని, ఒక జరగబోయే విషయాన్ని దేవుడు రెబెకాకు బయలుపరుస్తాడు. రెబెకా ఆ విషయాన్ని భర్తకి చెప్పింది, ఇస్సాకుకి. పుట్టిన తర్వాత పిల్లలకు కూడా చెప్పారు. బాగా వినాలి. ఇన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలని అంటే, దేవుడు చిన్నవాడిని ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి నేనెందుకు మళ్ళీ పెద్దవాడిని ఆశీర్వదించాలి, చిన్నవాడిని దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి ఇంక ఈ పనులన్నీ నేను కట్టి పెట్టాలి అని అనుకోలేదు. ఇస్సాకు దేవుని చిత్తానికి విరుద్ధంగా కొడుకుని పిలిచి ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. బాగా వినండి. ఇస్సాకు దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇరవై 23 దానిలో ఏమనుందంటే 25-23లో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉండును.
అంటే ఏసావు యాకోబుకి దాసుడై ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? దేవుడు. ఇప్పుడు ఇస్సాకు దీన్ని తిరిగి రాద్దాం అనుకుంటున్నాడు. అది ఇస్సాకు యొక్క ఆత్మీయ స్థితి. ఇస్సాకు యొక్క ఆత్మీయ స్థితి ఏంటనంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన దానికి జరగకుండా ఇంకేదో ఇస్సాకు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు అయ్యగారు. దేవుని చిత్తం ఒకటైనప్పుడు ఇక ఏది మన జీవితంలో జరగదు. ఇప్పుడు నా వరకు నేను చెప్పాల్సి వస్తే, ప్రభు ఈ పని చేయనందుకు నన్ను పిలుచుకున్నాడు. నేనే పని చేసినా సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే నా పని ఈ పని. ప్రభు వాక్యం చెప్పుకొని బతకాలి, కాపరత్వం చేయాలి. ఒకసారి పెయింట్ వేద్దామని పెయింట్ వేసాను, కింద పడిపోయాను. మరి నేను పిలుచుకున్న పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇంకొకసారి ఇంకేదో పని చేయబోయాను, ఆ పనిలో కూడా అలాగే కాళ్ళకు రాయి తగిలి పుండైపోయాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాను, నేను పిలుచుకున్న పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మీ జీవితంలో కూడా ప్రభు మిమ్మల్ని పిలిచిన పనే చేయండి. ఆ పని కాకుండా వేరే పని చేస్తే మీకు అది వచ్చుబడి కాదు, కాలం కలిసి రాదు. మీకు సఫలత అనేది లభించదు. ఈ విషయం బాగా తెలుసుకోండి. ఓకే, సో ఇస్సాకు ఆత్మీయ స్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటి అని అంటే, ఏశావును ఆశీర్వదిస్తున్నాడు. ఏశావును ఆశీర్వదిద్దామని మళ్ళీ ఇంకో స్కీమ్ పెట్టాడు. ఏంటో స్కీమ్ అంటే, వెళ్ళి మంచి వేటాడి తెచ్చిపెట్టాలంటే, తెచ్చిపెట్టకపోతే కొడుకుని బ్లెస్ చేయడా ఏంటి? కొంచెం మీకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మతో ఆలోచించండి. మీకు ఇచ్చిన దేవుడు ఒక లాజికల్ మైండ్ ఇచ్చాడు కదా, ఆలోచించండి. ఆ వేట తెచ్చి అక్కడ ముందు పెట్టకపోతే దేవుడు ఇస్సాకు ఏశావును ఆశీర్వదించలేడా? మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థాయి చూడండి అక్కడ. అంటే నేను నెగిటివ్ మెసేజ్ ఏం చెప్పట్లేదు. ప్రతి మానవుడు, ఏ భేదం లేదు, అందరూ ఆప్లే. మన పడిపోయిన స్థితి ఏంటో మనకు తెలియాలి. ఆ రోజుల్లో పాస్టర్లు లేరు, వాక్యం లేదు చెప్పనందుకు, సంఘం లేదు చెప్పనందుకు. ఒంటరిగా విశ్వాస యాత్రలు కొనసాగించేవారు అబ్రహాం, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా. ఆ టైంలో వారికి ఉన్న జ్ఞానం అంతే. ఇంట్లో ఒక పూట కూటికి జ్యేష్ఠత్వం అమ్మిన సంగతి తండ్రికి తెలుసు. అలాంటి వాడిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆలోచించండి, మరి ఐజాక్ మైండ్ ఏ స్టేజ్ లో ఉందో. హీ వాజ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ డెత్. చచ్చిపోతున్నాను అనే భయంలో ఉన్నాడు, కానీ నిజంగా చావు రాలే. 43 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. చరిత్రను నేను బాగా విశదీకరించి చెప్తున్నాను. మరణ భయం వచ్చింది. ఆ భయంలో కొడుకుని పిలిచేసి అంత మరణ భయంలో కూడా వేటం తెమ్మంటున్నాడు. అంతే. అంటే ఆలోచించాడు, ఆ స్కీమ్ ఎలా ఉందో. ఆ తిండి తెస్తే ఆ తిని నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత డ్రమాటిక్ గా ఉంది, ఎంత అమాయకంగా ఉందో వారి భక్తి జీవితం. దేవుడి మీద వారి విశ్వాసం ఎంత నెగిటివ్ గా ఉంది. దేవుడేమో యాకోబుని ఆశీర్వదిస్తాం అనుకుంటే, ఇస్సాకేమో ఏశావుని ఆశీర్వదిద్దాం అనుకుంటూ ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నవాడు, కనానీ స్త్రీలను తల్లిదండ్రులకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నవాడు. అలాంటి ఎవరైనా ఆశీర్వదిస్తారంటే, ఇంట్లో బాధ్యతగా ఈ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకుంటున్న యాకోబును వదిలి కనాను స్త్రీలు తీసుకొచ్చి మనోవేదనకి గురి చేసిన వాడినేమో దీవిస్తున్న. ఫేవరిజం, ఫీలింగ్ మినిస్ట్రీ ఇలాగే ఉంటుంది. ఫీలింగ్స్ మీద ఎప్పుడు ఆధారపడదు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఇస్సాకు జీవిత పరిస్థితి ఎలా ఉంది? ఫేవరెట్ ఆశీర్వాదం, ఫేవరెట్ కొడుక్కి ఫేవరెట్ మీల్ పెడితే, ఇష్టమైన ఆశీర్వాదం ఇష్టమైన కొడుక్కి ఇష్టమైన భోజనం పెడితే, సరే మనకి ఇష్టమైన భోజనం ఉండొచ్చు, పలానా పదార్థం తినొచ్చు, ఇష్టమైన కొడుకు, ఇష్టమైన కూతురు, ఇష్టమైన బంధువు, ఇష్టమైన కారు, ఇష్టమైన రంగు, ఇష్టమైన బట్ట, ఇష్టమైన బండి, ఇష్టం.
అన్ని మన ఇష్టాలే ఉంటే ఇంక దేవుడి ఇష్టం ఏంటి? నిబంధన ప్రజలం కదా మనం, నూతన నిబంధన బిడ్డలం కదా మనం, మన నూతన నిబంధన సంఘం కదా మనం, యేసు రక్తంలో కడగబడిన వారం కదా మనం. మరి దేవుడి ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం మనం తెలుసుకుంటున్నామా? దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామా? లేదా మన ఇష్టం మన ఇష్టం మన ఇష్టం అనుకొని దేవుడి ఇష్టాన్ని పట్టించుకోకుండా ఉండిపోతున్నామా? ఇస్సాకు దేవుడి ఇష్టాన్ని అటకెక్కించాడు. కరువులో విత్తినవాడు, 100 వంతుల పంటను కోసినవాడు, బావులను తవ్వాడు 3 సార్లు. చాలా హార్డ్ వర్కర్, భౌగోళికంగా భూ సంబంధంగా మంచి దిట్ట. పొలంలో రెబకా పెళ్లి కాక ముందు పొలంలో ధ్యానించేవాడు, మంచి భక్తిపరుడే అప్పుడు. కానీ ఇప్పుడుకి వచ్చేటప్పటికి మంద దృష్టి గలవాడు. ఇదే మాట ఎవరి దగ్గర వాడారంటే బైబిల్లో చెప్పగలరా? ఏలి. మంద దృష్టి గలవాడు. అందుకే బాధతో ఏడుస్తున్నామని చూసి ఏమంటున్నాడు? మందు తాగి వచ్చేవేటమ్మా అంటున్నాడు. నీ కొడుకులను కూడా దేవుడికి పనికొచ్చిన పాత్రలుగా తయారు చేయలేపాడు. మంద దృష్టి. స్పిరిచువల్లీ దే ఆర్ డిమ్. ప్రియ దేవుని బిడ్డలారా, కొడుకు యొక్క బాధ్యత లేని తనాన్ని తెలుసుకున్న తండ్రి తిరిగి అదే కొడుకుని ఆశీర్వదిద్దాం అనుకోవడం ఎంత మూర్ఖత్వం. మీరు ఎప్పుడు వినుండ్రు ఈ మెసేజ్. మీ జీవితంలో ఖచ్చితంగా చెప్తాను ఈ మెసేజ్ మీరు వినుండ్రు. ఇస్సాకు గురించి ఈరోజు నేను చెప్పేది, రేపక ఏశావు యాకోబు గురించి కూడా మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఎప్పుడు వినరు. ఇస్సాకు చాలా పెద్ద తప్పిదం చేసింది. ఏశావును ఆశీర్వదిద్దాము అనుకోవడమే పెద్ద తప్పు ఇస్సాకు. కాబట్టి ఆత్మీయులకు తగని గుణం, పాప నైజం, దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళడం ఇస్సాకు చేసిన పని. ఇస్సాకు ఏశావుని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. దానికోసం ఒక మంచి వేటను తెచ్చి భోజనం వండి పెట్టమంటున్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా ఇస్సాకే వెళ్ళాడనంటే, ఇప్పుడు జనరల్ గా ఈ వాక్యం ఏంటంటే మీరేమనుకుంటారంటే ఇస్సాకే అంత చేసాడా, అయితే నేను ఇంకా చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇస్సాకే అలా తప్పిపోగలిగితే మనం ఎంత తప్పిపోగలము? కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారమై మన పిలుపును చూచుచు మనం ముందుకు వెళ్ళుదుముగాక. ఆమేన్. రెండోది యాకోబు గురించి చెప్తాను వినండి. యాకోబు గురించి. యాకోబు ఎంత స్వార్థపరుడో చూడండి, ఎంత అవిశ్వాసం చూడండి. యాకోబు, నా తల్లికి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని యాకోబు నమ్మాడా? చెప్పాలా? మీరు వాక్యం చిన్నప్పుడు బోల్చాలు విన్నారు కాబట్టి నేను అందుకే వచ్చిన వెళ్ళట్లా, పాయింట్లు చెప్పేస్తున్నాను. మీకు వాక్యం బాగా తెలుసు కాబట్టి మీకు ఈ టీచింగ్ చేయడం తెలుసు. నాకు మీకు బాగా పరిచయమైన పారా ఇది. చెప్పండి, మీరు యాకోబు దేవుని వాగ్దానాన్ని నమ్మాడా? నమ్మలేదు. అందుకే ఏం చేశాడు? తల్లి చెప్పినట్టు చేశాడు. నమ్మితే ఏం చెప్తాడు తల్లికి? అమ్మా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి, మూర్ఖురాలు వల్లే మాట్లాడుతున్నావేంటి, నేను మా అన్న చర్మం వేసుకెళ్ళడం ఏంటి, ఇలా వేసుకెళ్ళకపోతే దేవుడు తన వాగ్దానం నా మీద నెరవేర్చలేడా? ఏం మమ్మీ నువ్వు నన్ను ఇలాంటి తొంగ పని చేయమను? మనం పుట్టిన హెరిటేజ్ ఎటువంటిది? నా తాత ఎలాంటాడు? హారాన్ నుంచి నా తాత విశ్వాస యాత్ర ఏంటి, మా తాత క్రెడెన్షియల్స్ ఏంటి, ఆత్మీయ విశ్వాసములో ఆయన సంపాదించుకున్న దైవ గుణం ఏంటి, నువ్వు నన్ను చేయమని చెప్తున్నది ఏంటి అని కదా చెప్పాలి. ఇని చెప్పకుండా ఏం చెప్పాడు తెలుసా? అమ్మా ఒకవేళ అన్నికి నేను దొరికిపోతే, సరే ఏదో ఆశీర్వాదాలు ఇస్సాకు దగ్గర ఉన్నట్టు దేవుడి దగ్గర లేనట్టు
ఇస్సాకు తన బెడ్ మీద ఉండి చెయ్యేసి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంతా నిజంగా అక్కడే వచ్చేసినట్టు. అయ్యో యాకోబు, నువ్వు పుట్టక ముందే ఆశీర్వాదం నీ మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఎవరో చెయ్యేస్తే రాదండి మన మీదకి బ్లెస్సింగ్. అలా మంది వెళ్ళి చేతులు లైన్లు కట్టేస్తారు. నేను వాక్యం చదువుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నిలబడలేదు లైన్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నన్ను ఆశీర్వదించువాడు దేవుడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అమ్మా మనం చేస్తున్నది తప్పే. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన తాతగారు ఎవరు, ఏంటి ఇలాంటి పని చేయిస్తున్నావు? వద్దమ్మా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. అమ్మా పూట కూటికి జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడమ్మా. ఇప్పుడు అదే పూట కూటికి నిన్న అన్నను మోసం చేయాలా? రెండూ తిండే, రెండూ పూట కూటికే. చూడండి తిండి ఎంత పని చేస్తుంది. ఆశీర్వదించే దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడిని వదిలేశాడు, అవిశ్వాసిగా మారిపోయిన యాకోబు. ఓవరాల్ గా చెప్పిన టోటల్ ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయింది. ఐసాక్, యాకోబు, ఇప్పుడు రెబెకా, తర్వాత యోసేపు గురించి కూడా చెప్తాం. ఒక నిబంధనలో ఉన్న కుటుంబంలో అవిశ్వాసం చూడండి ఎలా ఉంది. ఎందుకు ఈ కుటుంబాన్ని బైబిల్లో పెట్టాడో తెలుసు. 27వ అధ్యాయంలో మనకు బుద్ధి కలుగుటకు. ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ లేదు, ఆ రోజుల్లో వాళ్ళకి చర్చ్ లేదు, ఆ రోజుల్లో ఇలా లైవ్ లో వాక్యం చెప్పనందుకు ఈ అబ్రహాం లేడు. దేర్ వాజ్ నన్, బట్ దే స్టిల్ బిలీవ్డ్ ఇన్ గాడ్. వాళ్ళే మనకంటే శ్రేష్ఠులు. ఇన్ని మనకుండి ఈ రోజు మనం ఎంతో అవిశ్వాసం అవుతున్నాం. వాళ్ళ విషయం ఎందుకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు అక్కడ అంటే మనకు బుద్ధి కలుగుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదవడంలో కూడా క్లాసులు ఉంటాయి. 5th క్లాస్, 6th, 7th, 8th, 9th. అదే వాక్యం, అదే ఇస్సాకు, అదే ఏశావు, అదే యాకోబు, అదే రెబెకా. క్లాసులు ఉంటారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, పీజీ, మాస్టర్స్, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి కూడా ఉంటాయి. ఇదే మెసేజ్ మళ్ళీ. అదే ఐసాక్, అదే రెబెకా, అదే జేకబ్, అదే ఏశావు. ఇస్సాకు ఫెయిల్ అయిపోయాడు, దేవుని చిత్తానికి విరుద్ధంగా తయారైపోయాడు ఇస్సాకు. ఏశావుని ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు, దేవుడేమో యాకోబుని ఆశీర్వదిద్దాం. తలుపు చాటున తల్లి విన్నది. తల్లి ఏమో కొడుకుని అంటుంది, చిన్న కొడుకుని యాకోబుని, యాకోబు నువ్వు వెళ్ళిపో, ఈ లోపల మీ నాన్నకి ఎలా వండితే ఇష్టమో నాకు తెలుసు. నువ్వు దొడ్డిలోకి వెళ్ళి మంచి లేత ఆ జంతువుని తెస్తే నిన్ను వధించి మీ నాన్నకి ఎలా వండితే పడతాడో నాకు తెలుసు. నేను అలా వండుతాను, నువ్వు తీసుకెళ్లి ఆశీర్వాదాలు తీర్చుకో. సులువ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి దొడ్లో 2 జంతువులు నరికి పెడితే ఆశీర్వదించబడిపోతే ఇంకేమి అన్యులకి మనకి తేడా ఏంటి? వాళ్ళు సంవత్సరానికి ఏం చేస్తారంటే చీటీ వేసి, అక్టోబర్ నెల చీటీ వేసి ఓ 15-18 వేలు పోగైన తర్వాత మంచి మేకపోతుని కొని దాన్ని వధించి చక్కగా తింటారు. అలా అనుకుంటారు ఆశీర్వదించి పడిపోయాం అనుకుంటారు. అంత ఈజీయా? దేవుని బ్లెస్సింగ్స్ అంత సులువా? ఆశీర్వదించేవాడు దేవుడే. తల్లి గర్భములో పిండంగా మనం పడకముందే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. స్పెసిఫిక్ గా యాకోబుని. నువ్వేం చేసినా ఏం చేయకపోయినా ఆశీర్వాదాలు ఆ టైంకి నీ మీదకి వచ్చేస్తాయి అంతే. మీ క్రియల వల్ల రక్షణ రాదు, ఆ టైంకి అది వచ్చేస్తుంది అంతే. అలాగా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వెంబడి పాపం ఒక పాపంతో ఆగదు. అన్న జ్యేష్ఠత్వాన్ని, ఒక ప్లేట్ భోజనాన్ని ఎరవేసి ఆశీర్వాదాలు లాగేసుకున్నాడు యాకోబు. అక్కడతో ఆగిందంటే ఆగలేదు, అన్నలాగా తయారై
రోమాల యొక్క కోట్ వేసుకొని అన్నలాగా తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నను మోసం చేసిన తమ్ముడిగా మిగిలిపోయాడు యాకోబు. ఈ మెసేజ్ లో కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి వినుకొని వచ్చాను, కానీ లాస్ట్ నైట్ గాడ్ ఓపెన్ మై ఐస్. ఇది ఒక నెగిటివ్ మెసేజ్. ఈ నెగిటివ్ మెసేజ్ లో దేవుడు ఒక్కడే పాజిటివ్, ఆయనకే మహిమ. మనందరం ఆయన ఎదుట బలహీనులుగానే ఉందుము గాక. దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పిన తర్వాత ఎలాగండి వెనక్కి వెళ్తారు ఐజక్ గారు? దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పిన తర్వాత యాకోబు మళ్ళీ ఆ దొడ్డిలోకి వెళ్ళి ఆ పశువులు తెచ్చి అవి వధించి ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడిగా, ఒక వేషధారణ అక్కడ స్టార్ట్ అయింది యాకోబు జీవితం. వేషధారి, వేషం వేసుకున్నావు. తల్లిదండ్రుల ఫేవరిజం పిల్లల్ని ఎలా పాడు చేసిందో చూడండి. పెద్దోడంటే తండ్రికి ఇష్టం, చిన్నోడంటే తల్లికి ఇష్టం, మొత్తం ఇల్లంతా పాడైపోయింది. చూసారా? ఫేవరెట్ ఆశీర్వాదం ఫేవరెట్ కొడుక్కి ఫేవరెట్ భోజనం ద్వారా రెబెకా ప్లాన్ చేసింది. ఫేవరెట్ ఆశీర్వాదం ఫేవరెట్ కొడుక్కి ఫేవరెట్ భోజనము ఇస్సాకు ప్లాన్ చేసాడు. ఏసావుకి ఎవరి దారాలది. ఫ్యామిలీ ప్రేయర్ లేదు, ఒక మైండ్ లేదు ఫ్యామిలీలో, ఒక గురి లేదు. పెద్ద కొడుకు తండ్రి ఒక ట్రాక్, చిన్న కొడుకు తల్లి ఒక ట్రాక్. వీళ్ళ నలుగురి మీద నిబంధన ఉంది, వీళ్ళ నలుగురి మీద దైవ చిత్తం ఉంది, దైవ ప్రణాళిక ఉంది. కానీ ఈ నలుగురు ఆ దైవ ప్రణాళికకు ఎన్లైన్ అవ్వట్లేదు. సరిపడా ఆ దేవుని చిత్తముతో వారు కాడి మోయటం లేదు. అందుకే మన యేసు ప్రభు వారు అంటారు కదా, మీరు నా దగ్గరకు వచ్చి నా కాడిని మోయండి, నా కాడిని నేను ఒక పక్క మోస్తాను, నువ్వు ఒక పక్క మోయి అని ప్రభు పిలుస్తున్నాడు మనల్ని. మనమేమో మొయ్యం, దాటి వెళ్ళిపోతాం. ఎలైన్ అవ్వం, సమాంతరంగా ఉండాలి. ఎలైన్ అవ్వం. దేవుడి చిత్తం ఒకటి, చేసే పనులు ఒకటి. ఈరోజు కూడా దేవుడి చిత్తం అంటాం, కానీ చేసే పనులన్నీ మనవి. మనం చెప్పాను లైవ్ లో మీకు 4-5 రోజుల క్రితం, మా క్యాస్ట్ అమ్మాయే కావాలి, మా క్యాస్ట్ అబ్బాయే కావాలి, 5 లక్షల కట్నమే కావాలి, సొంత ఇల్లు ఉండాలి, గవర్నమెంట్ జాబే ఉండాలి, అస్సలు ఏ అలవాట్లు ఉండకూడదు. మంచోడు, అందరూ మంచోళ్ళే. ఎంత మంచోళ్ళు పెళ్ళైంది అది తెలుసు, అందరూ మంచోళ్ళే. అన్ని మనం డిసైడ్ చేసుకొని చివరికి ఏమంటాం? దేవుని చిత్తం అండి. దేవుడి చిత్తం అంటే ఇవన్నీ చూసుకోవడం కాదు. ఇవేవి చూడకుండా ప్రభు నువ్వు ఎవరిని చూపిస్తే నేను చేసుకుంటాను అందము దేవుని చిత్తం. మొత్తం నువ్వు స్కెచ్ చేసి మొత్తం నువ్వు ఎజెండా ఫిక్స్ చేసుకొని దానికి దేవుడి చిత్తం అని పేరు పెట్టద్దు. నీ అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, మంచిదే, తప్పేం లేదు, కానీ దానికి దేవుడి చిత్తం అని పేరు పెట్టద్దు. నీ అభిప్రాయం నీ గౌరవం ఉంటది ఖచ్చితంగా, దానికి మేము గౌరవిస్తున్నాం, కానీ దేవుడి చిత్తం అని మాట్లాడదు. దేవుడి చిత్తం ఎలా ఉంటుందో తెలుసా? చాలా రఫ్ గా ఉంటది. ఒకరు భక్తిలో ఉంటే భక్తిలో లేని వాడిని భర్తగా ఇస్తారు. ఒకవేళ మన డబ్బు ఉంటే పేదవాళ్ళని చేసుకోమంటాడు దేవుడు. ఒకవేళ మన అప్పర్ క్యాస్ట్ అయితే దిగువ క్యాస్ట్ వాళ్ళని చేసుకోమంటాడు దేవుడు, ఎందుకంటే అందరిని సమాంతరంగా తీసుకురాను. వాళ్ళు చదువుకుంటే చదువు లేని వాళ్ళని చేసుకోమంటాడు దేవుడు. అది దేవుడి చిత్తం అంటే. లేదండి నాకు 1,00,000 రూపాయలు జీతం, మా ఆవిడకి కూడా ఒక 80,000 జీతం ఉంటే బాగుంది, అదంతా నీ ప్లాన్ అయ్యా, దేవుడి ప్లాన్ కాదు. డోంట్ టేక్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. రెబెకా దగ్గరికి వెళ్దాం. రెబెకా భార్యగా భర్తను మోసం చేస్తుంది, తల్లిగా కొడుకును మోసం చేస్తుంది. సరే, భార్యగా షీ ఫెయిల్డ్, తల్లిగా షీ ఫెయిల్డ్. భర్తను మోసం చేస్తున్న భార్య
కొడుకుకి మోసం చేయమని నేర్పిస్తున్న తల్లి. అందుకే విశ్వాసములో బాగా ఈ మాట వినండి, విశ్వాసంలో గనక మనం సరిగ్గా ఎదగకపోతే మనం కూడా ఇలాంటి పనులే చెయ్యాలి. నూనె బాటిల్ పట్టుకొని తిరగాలి, ఎవరు చేస్తారా అని తిరగాలి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక లోతులు తెలియవు. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసములో ఎదుగుడి. మొదట నీకు ఆవగించంత ఉండొచ్చు, కానీ ఆవగించంత ఉండకూడదు, అది మహావృక్షం అవ్వాలి. స్టార్టింగ్ చిన్నపిల్లలు చిన్నగానే ఉంటారు, కానీ వాళ్ళు పెద్ద అవుతూ ఉంటారు. అలాగే మనం కూడా విశ్వాసంలో స్టార్టింగ్ చిన్న విశ్వాసమే, అప్పుడు నూనె బాటిల్ పట్టుకోవచ్చు, కానీ ఎదుగుతూ ఉండగా నూనె బాటిల్ పట్టుకోకూడదు. ఎందుకంటే మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాం, మనకు వాక్యం ఏంటో తెలుస్తూ ఉంది, దేవుడు ఏంటి, దేవుని విశ్వాసం ఏంటి, దేవుని జీవన విధానం ఏంటి, దేవుళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ట్రిక్స్, భోజనం పెడితే ఆశీర్వాదం వచ్చేస్తుందా? ఎవరు చెప్పారు? అలాగంటే చెప్పండి, నేను భోజనాలు పెడతాను. ఇక్కడ లింక్ భోజనం కాదు, ఇక్కడ వారి వెకిలి చేష్టలు, వారి అమాయకత్వం, దేవుణ్ణి పూర్తి. ఇప్పుడు అబ్రహాం ఉన్నారండి, హారాన్లో నువ్వు లేచి నీ బంధువులందరిని విడిచి నేను చూపించే దేశానికి బయలుదేరాను, కానీ బయలుదేరిపోయాడు. నో ట్రిక్స్ ఇన్ బిట్వీన్, నో జిమిక్స్, నో డ్రామాటిక్ సీన్స్, నథింగ్. వెళ్ళిపోయాడు అంతే, కామ్గా. ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. అన్ని స్పాంటానియస్ ఫెయిత్. విత్ గాడ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఇస్సాకు, ఏశావు, రెబెకా, యాకోబుల దగ్గర విషయంకి వచ్చేటప్పటికి అంత ట్రిక్స్. నువ్వు వేటాడి తెస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ట్రిక్స్ ఇవన్నీ. నువ్వు మీ అన్నయ్యలా డ్రెస్ వేసుకొని వెళ్తే నేను నీకు వండి పెడతాను, నువ్వు వెళ్ళి ఆశీర్వాదాలు తెచ్చేసుకో. అంత సులువా ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి? ఇస్సాకు ఆశీర్వదించినందుకు యాకోబు ఆశీర్వదించబడ్డా? బాగా చెప్పాలా, బాగా ఆలోచించాలా. ఇస్సాకు మంద దృష్టి గలవాడే తన బెడ్రూమ్ లో ఆ యాకోబుని ఏశావు అనుకొని ఆశీర్వదించినందుకు యాకోబు వర్ధిల్లాడా? లేకపోతే అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, రెబెకా తల్లి గర్భంతో ఉన్నప్పుడే ఆ తల్లికి ఇచ్చిన మాటను బట్టి, దేవుని జగత్పునాది వేయబడక ముందే యాకోబు మీద కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆశీర్వదించబడ్డా? ఈరోజు క్రిస్టియానిటీలో ఎన్ని ట్రిక్స్ వచ్చాయో. ట్రిక్స్, కానుకలు పంపిస్తే ఆశీర్వదించబడతారు, ఖర్చీఫులు, ఇంక ఏవేవో వచ్చాయి. ప్రభువే ఆ విషయాలను చక్కదిద్దును గాక. 4వ విషయం, నిబంధన కలిగిన దేవుడు, నిబంధన చేసుకున్న దేవుడు, నమ్మదగినవాడు, వారి చేష్టలు, వారి యొక్క పరిస్థితులను చూస్తున్న దేవుడు. ఏశావు వేటకెళ్ళడాన్ని చూశాడు, ఏశావుని వేట తెమ్మని చెప్పిన ఆ పరిస్థితిని చూసిన దేవుడు. ఇప్పుడు ఏం వేటాడాడండి? దీని గురించి ఒక 5 నిమిషాలు ఎందుకు చెప్పడం? ఏదో ఒకటి వేటాడాడు. ఇప్పుడు అది ఇంపార్టెంటా? దుప్పిని తెచ్చాడో, జింకను తెచ్చాడో, అవన్నీ ఎందుకు ఇప్పుడు అవసరం లేదు కదా. మనకు మ్యాటర్ అర్థమైపోయింది. దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్న కుటుంబం అని అర్థమైపోయింది. ఇప్పుడు అది ఏ జింకను తెచ్చాడో, ఏ పీకాకను తెచ్చాడో మనకు తెలియదు. మొత్తానికి వేటకెళ్ళాడు, ఇవన్నీ చూస్తున్నాడు మన తండ్రి. అంత జ్ఞానులుగా మిమ్మల్ని నేను తీర్చిదిద్దుదాం అనుకుంటే మీరేంటి ఈ పనులు? ఈ సీన్ ని, ఈ తండ్రి ఏదో మిస్గైడ్ అయ్యాడు ఇస్సాకు, ఈ సీన్ ని చూసిన భార్య, ఇంకా యజమానుడే మిస్గైడ్ అయితే భార్య అవుతండి. యాకోబు తల్లి ఏది చెప్తే చేస్తాడు, తల్లి చెప్పింది చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ ఫ్యామిలీలో ఎటువంటి మెచ్యూరిటీ ఏలుబడి చేస్తూ చూస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం, ఏ భేదం లేదు, అందరూ బలహీనలే, దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్న వారే. కానీ దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి, హల్లెలూయా, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. అందుకే అంటాడు 43 యెషయా గ్రంథం, యాకోబు నిన్ను విమోచించిన దేవుడవు యెహోవా సెలవిచ్చినదేమనగా, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తయ్యా. వేషధారిగా ముసుగేసుకున్నావు కదా, అందుకు కాదు.
మీ అన్నను మోసం చేసావు కదా, అందుకు కాదు. ఆ చీప్ ట్రిక్స్ ప్లే చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీలో, అందుకు కాదు. నాకు ఒక ప్రణాళిక ఉంది. నీలో నుండి నాకు ఇష్టమైన ఒక దేశాన్ని లేవనెత్తను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనలందరినీ నిబంధన ప్రజలుగా దేవుడు కాపాడుతున్నాడు కదా. ఏదో నేను బాగా వాక్యం చెప్తున్నానని, లేదా మీరు బాగా ప్రార్థనలు చేస్తున్నారని కాదు. మన మీద ఒక పర్పస్ ఉంది ఆయనకి. దానికోసం మనందరినీ భద్రపరుస్తున్న గొప్ప దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఏ యోగ్యత లేదండి, ఆయన కృప మాత్రమే ఉంది మన మీద. నిజంగా ఈ మాటల ద్వారా దీవించబడితే దేవునికి స్తోత్రం చెప్పండి. His grace alone is sustaining us. Not our deeds, not our tricks, not our schemes. మనం చేసే చిన్న చిన్న స్కీమ్స్ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఆ ఫేవరెట్ భోజనం అనే ఆ పరిస్థితిని వీళ్ళు చేసి ఉండకపోయినా సరే, దేవుడు రైట్ టైంలో యాకోబుని ఏం చేసేవాడు? ఆశీర్వదించేవాడు. కీలేవో ట్రిక్లు. ఇంట్లో మనం కూడా ట్రిక్స్ కొన్ని చేస్తుంటాం. అవగాహన లేని ట్రిక్స్, అవగాహన లేని పరిస్థితులు, అవగాహన లేని మాటలు, అవగాహన లేని తత్వపు ఆలోచనలు కలిగి ఉంటాం మనం. అవేవి చేయకపోయినా రైట్ టైంలో గాడ్ విల్ బ్లెస్ us. ఆమేన్, ఆమేన్. రైట్, ఇంకొక విషయానికి వెళ్దాం. ఐదవ విషయం ఏశావు. అది అర్థం చెప్తానండి. దేవుడు ఒక మాటని రిలీజ్ చేశాడు. ఏమనంటే, ఏశావు, నేను నీ తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాను. నీ తమ్ముడికి నువ్వేమవ్వాలి చెప్పండి? దాసుడు అవ్వాలి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు. ఇప్పుడు ఏశావు ఏం చేయాలి? మిమ్మల్ని కొంచెం లోతుగా తీసుకెళ్తున్నా. ఏశావు ఏం చేయాలి? ప్రభువా, నీ చిత్తంకి మించింది నా జీవితంలో ఇంకేముంది? నీ చిత్తము చేయుట నాకెంత భాగ్యము. ప్రభువారికి గెత్సేమనే తోటలో ఏమంటారు? ప్రభువా, నీకు ఇష్టమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే జరుగును గాక. అల్టిమేట్ గా హిస్ విల్ అండి. అందుకే ప్రభువా అని పిలిచువాడు పరలోక రాజ్యం రాడు. తండ్రి చిత్తము చేయువాడే. ఏంటి తండ్రి చిత్తం? ఏశావు, నువ్వు మీ తమ్ముడికి ఏమవ్వాలి? దాసుడు. అయినా పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదండి. నిమిషాల్లో బయటకు సెకండ్స్. ఇద్దరు ఒకే హైట్, ఒకే వెయిట్, ఒకే అంతా. ఏశావు రోమాలు గలవాడు, యాకోబు రోమాలు లేనివాడు, అంతే తేడా. ఇద్దరు పెద్ద ఏమి తమ్ముడు అన్నందుకు ఏం పెద్ద సంవత్సరాల గ్యాప్ ఏం కాదు, సెకండ్స్ గ్యాప్. ఒకడు ముందు వచ్చాడు, రెండో వాడు పాలు కొట్టుకొని వచ్చాడు బయటికి. ముందోడిది ఏశావుది. చాలా వింత స్ట్రక్చర్ ఇక్కడంతా. సో ఇప్పుడు ఏశావు ఏం చేయాలంటే, ప్రభువా, నీ చిత్తం నాకు ఇంపార్టెంట్ కాబట్టి, నువ్వు చెప్పావు కాబట్టి నా తమ్ముడికి నేను ఏమవుతాను? దాసుడిని అవుతాను. నువ్వు నా తమ్ముడిని ఎంచుకున్నావా? నీకు స్తోత్రం. ఇంకా కాంపిటీషన్ వద్దు ప్రభువా మాకు. మా ఇంట్లో గొడవలు వద్దు ప్రభువా. నా తమ్ముడికి నేను ఎలా ఉంటాను? దాసుడిగా ఉంటాను. దేవుని చిత్తం ఏంటో మీకు అర్థమైనప్పుడు ఇంకా ఆ విషయంలో మొండిగా ఉండొద్దు. ఏశావు చేసిన తప్పేంటో తెలుసా? అందుకే దేవుడు అంటాడు, నేను ఏశావును ద్వేషించి యాకోబుని ప్రేమించింది. ఎందుకు తెలుసా? ఇలాంటోడు కాబట్టి. దేవా, నీ చిత్తం ప్రభువా, నా తమ్ముడే కదా, నా తమ్ముడిని ఎంచుకున్నావా? ఎంత ధన్యులం మేము. నా తమ్ముడికి నేను దాసుడిగా ఉంటాను అని అనుకోలేదు. దేవుడి చిత్తానికి విలువివ్వలేదు. ఈడికి నేను దాసుడికి ఉండాలని చెప్పి అప్పటి నుంచి యాకోబు మీద కక్ష పెట్టుకున్నాడు. మీకేమన్నా అర్థమవుతుందా? అంటే నా ప్రయాస వ్యర్థమవుతుందేమో అని ఇంత మంచి విషయాలు చెప్తున్నాను కదా. మీ ఆలోచన విధానం మారిపోవాలి, రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆల్వేస్ సబ్జెక్ట్ టు ద చూసన్ వన్.
దేవుని చిత్తములో ఎంచుకున్న వాళ్ళకి లోబడడం నేర్చుకోండి. ఫేస్ ని, పర్సనాలిటీని, వ్యక్తిని చూడొద్దు, దేవుడిని చూడండి. దేవుడు చెప్పాడు కాబట్టి లోబడాలి. మీరు కూడా దీవించబడతారు. ఏశావు కూడా దీవించబడాల్సిన వాడే, కానీ దేవుడిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోకపోగా కనాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ మనకు ముందు తెలిసిన విషయం. సో ఏశావుని అందుకే దేవుడు ద్వేషించాడు. హీ నెవర్ రిగ్రెటెడ్ గాడ్స్ పర్పస్. అరే, మనల్ని సృజించిన వాడే దేవుడు అండి. ఆ దేవుని పర్పస్ ని పక్కన పెడితే దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు ఏశావుని? ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని అందరినీ ఉద్ధరించి తన భుజములు మీద మోస్తున్నవాడు మన దేవుడు. ఆయన పర్పస్ ని మనం విలువివ్వకుండా మనం ఇష్టానుసారంగా బ్రతికితే మనల్ని ఆయన ఎందుకు ప్రేమిస్తాడు? ఏశావులా మనల్ని కూడా ఆయన ద్వేషిస్తాడు. యాకోబుని ఎందుకు ప్రేమించాడు? యాకోబు శ్రద్ధ కలిగి, తర్వాత పశ్చాత్తాపడి, చెప్తాను అవన్నీ మనం ఎదురు ధ్యానించాలి. యాకోబు నుత్తినే ఆయన ఏమి ప్రేమించలేదు. యాకోబు జీవితాన్ని చూపిస్తాను నీకు. వాళ్ళ తాతల అబ్రహాముల యాకోబు 1000 ప్రయాసాలు పడ్డాడు దేవుడి కోసం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకుందాం. తర్వాత 6వదిగా పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? నా కోసం ఏది ఉంచలేదా? అట్లా ఎంత అమాయకుడు. ఏదో అలా అల్లాన్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం పొందేసుకునేటట్టు. I'll tell you సింపుల్ లాజిక్ చెప్తాను. ఏశావుని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు ఎవరు? ఐజాక్ కదా. హృదయంలో ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు ఐజాక్? ఇప్పుడు చెప్పాలి, ఏశావు. కానీ ఎవరున్నారు ముందు? యాకోబు. రూల్ ప్రకారంగా చెప్పండి, ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళాలి? మనసులో ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఏశావు మీదకి వెళ్ళాలి. చేతులు వేసినంత మాత్రం రాంగ్ పర్సన్, అబద్ధమైనోడు, మోసం చేసినోడికి వెళ్ళిపోద్దా? ట్రిక్స్ అండి ఇవన్నీ. భూమి మీద దుష్టుడు మనలో పెట్టిన ట్రిక్స్ ఇవన్నీ ట్రిక్స్, జిమ్మిక్స్, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ. ఎవరండి ఆశీర్వదించేవాడు? దేవుడండి. దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు. చివరికి మేము కూడా బెనెడిక్షన్స్ ఇస్తుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో దేవుని కృప మీకు తోడై నన్ను నడిపించునుగాక అన్నప్పుడు నేను చాలా భయపడుతుంటాను. నేను మనసులో ప్రార్థన ఏం చేస్తుంటానంటే, ప్రభువా నేను ఆశీర్వదించలేను, నేనెవరిని ఆశీర్వదించినందుకే నువ్వే ఆశీర్వదించాలయ్యా అని ప్రేయర్ చేస్తాను, బ్లెస్ చేస్తాను. Who are we to bless another people? It's God who bless the people. Amen. Hallelujah. దేవుడండి మన ద్వారా ఇతరులను బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఈ ట్రిక్కరీలో ఉన్నారు, ఈ ట్రిక్స్ లో ఉండిపోయారు, స్కీమ్స్ లో ఉండిపోయారు. సిల్లి ఆలోచనలో ఉండిపోయిన కుటుంబం వచ్చి అంటున్నారు దేవుడి దగ్గర, ఏ రోజు పశ్చాత్తాపడని ఏశావు ఒక మంద దృష్టి కలిగిన తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతుంది. ఏ రోజు మోకరించి కన్నీటి బొట్టు కార్చని ఏశావు ఇప్పుడు తండ్రి దగ్గర మంద దృష్టి కలిగి చచ్చిపోతానేమో అన్న భయపడుతున్న ఒక తండ్రి దగ్గర మోకరించి ఏడుస్తున్నాడు. మోకాళ్ళు వేసాడు, సాష్టాంగ పడ్డాడు, వాటెవర్ మేబీ. తండ్రి, ఒక్క ఆశీర్వాదం లేదు. అవరే వాళ్ళ నాన్న దగ్గర, మీ నాన్న దగ్గర ఆశీర్వాదం లేదురా బాబు. ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. దేవుణ్ణి విడిచి మీ తండ్రి ముందు ఏడిస్తే ఏం లాభం? When there is time to amendment, you didn't amend your ways. When there was time to correct your life, you didn't correct your life. నువ్వు సరిదిద్దుకోవాల్సిన టైంలో సరిదిద్దుకోలేదు, నువ్వు దిద్దుబాటు చేసుకోవాల్సిన కాలంలో దిద్దుబాటు చేసుకోలేదు. ముసల కన్నీరు కారుస్తున్నావు తండ్రి దగ్గరకు వచ్చి. జ్ఞానము లేని ఏశావు, విశ్వాసము లేని ఏశావు. How foolish you are. మీ నాన్నకి వయసు అయ్యి మంద దృష్టి వచ్చింది, నీకు వయసులోనే మంద దృష్టి వచ్చేసింది ఏశావు.
హౌ ఫులిష్ ఆర్ యూ. ఎవరి దగ్గరండి పశ్చాత్తాపడాలి? అయ్యా అయ్యా యాకోబు పశ్చాత్తాపడుతున్నాడు ప్రాణ భయంతో. యాబోకు రేవు దగ్గర తప్పు చేశాడు, తప్పు చేయలేదు కాదు, తప్పు చేశాడు. యాకోబు చాలా పెద్ద తప్పు చేశాడు ఏసావు కంటే. రాసుకోండి, ఏసావు కంటే యాకోబు చేసిందే పెద్ద తప్పు. అందుకే పెద్ద ప్రార్థన చేశాడు, పెద్ద పశ్చాత్తాపడ్డాడు, దేవునితో పెనుగులాడిన అనుభవంలోకి వెళ్ళాడు యాకోబు. యాకోబు సామాన్యుడు కాదు, అద్భుతమైన టీచింగ్స్ ఉన్నాయి రానున్న యాకోబు జీవితంలో. ఐ టెల్ యూ ద మోస్ట్ వండర్ఫుల్ లెసన్స్ అవుట్ ఆఫ్ జేకబ్. దేవుడితో కుస్తీ పడ్డాడని, కుస్తీ పోటీలు చేసినాడు దేవుడితో. అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చినట్లు యాబోకు రోజు దగ్గరికి దేవుడు మనిషిగా వచ్చాడంట. ఆ మనిషిని పట్టుకొని వదలలే. యాకోబుని సింపుల్ సిల్లీ ట్రిక్స్ చేసినప్పుడు దేవుడు ఎందుకంటే క్షమించాడు యాకోబుని అంటే అందుకు. మనందరం యాకోబు ఒకడే తప్పు చేసినట్లు ఫీల్ అయిపోవద్దు, ఇస్సాకు ఒకడే డిమ్ముకున్నాడని ఫీల్ అవ్వద్దు, రెబెక్కాయే చేసింది అనుకోవద్దు. మనం వాళ్ళకంటే విశ్వాసం వెనకబడి ఉన్నాం. మైండ్ ఇట్. మీ ఫెయిత్ సిస్టమ్ లోనే లీకేజ్ ఉంది. ఫెయిత్ ని దిద్దుకోండి. అన్ని ప్రసంగాల సారం ఒకటి కాదు. బైబిల్ ఇంటర్ప్రిట్ చేయాలంటే బైబిల్ రాయించిన ఆథర్ ఉండాలా, ఎవరైనా హోలీ స్పిరిట్ ఉండాలా. ఆయన చెప్తారు మోటివ్, ఎందుకు నేను ఆ పారాగ్రాఫ్ రాయించాను, ఎందుకు నేను అక్కడ అంశాన్ని రాయించానంటే ఆయన చెప్తారు మనకి. మీకు అర్థమవుతుందా? ఒక బలహీనుడు, ఒక మనలాంటి పాపాత్ముడైన ఇస్సాకు అనే వాళ్ళ తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు కానీ పాపాత్ములను పరిశుద్ధులుగా చేయగలిగిన పరమాత్ముడు ఎదుట ఏ రోజు మోకరించని ఏశావు. అలాంటి ఏశావుని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? అందుకే అంటున్నాడు, నేను ఏశావుని ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తిని. బైబిల్ చదివి కూడా మోసపోవచ్చు. కరెక్ట్ గా కానీ హోలీ స్పిరిట్ లో కానీ దాన్ని నేర్చుకోకపోతే వాక్యాన్ని అండర్లైన్ చేసుకో. బైబిల్ చదివి కూడా సందర్భాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం. దుష్టుడు ఆడిస్తుంటాడు. బైబిల్ని కూడా చాలా భయంతో, ఓపికతో, వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం, సందర్భం మెల్లిగా ప్రభువాను నేర్పించి నేను తొందరపాటు చెప్తే నేర్చుకుంటానంటే అప్పుడు నా స్టూడెంట్ ఎంత ఓపిక గలవాడు అని ఆయన నేర్పిస్తాడు. స్పీడ్కి చెప్పేయాలనుకుంటే అంతే సంగతులు గాలికి వెళ్ళిపోతాయి వాక్యాలు. గాలికి చెదిరిపోయే పొట్టు వంటి బోధలు. రిపెంట్ అయ్యాడు కానీ దైవానుసారమైన దుఃఖం అది కాదు కాదు కాదు. తండ్రి చేతిలోనే బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకోని ఫీల్ అయిపోతున్న దుఃఖం అది. తమ్ముడు తన్ని మోసం చేశాడనే దుఃఖం అది. మీకు అసలు కడుపుమంట నిజంగా బ్లెస్సింగ్స్ వెళ్ళిపోయాను కాదు, యాక్చువల్గా అక్కడ బ్లెస్సింగ్స్ లేవు. బ్లెస్సింగ్స్ ఆర్ విత్ గాడ్. హీ ఆల్రెడీ ప్రొనౌన్స్డ్ ద బ్లెస్సింగ్ అపాన్ జేకబ్. అది ఇంకెవడు మార్చలేడు. నువ్వు వేట కాదు, మొత్తం జంతువులన్నీ తెచ్చుకొని కైమా బిర్యానీ వండినా దేవుడు అది మార్చుకోడు. చూడాలి అలాగే అలా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అలా ఉంది. చాలా మంది క్రిస్టియన్ లెవెల్ అలా ఉంటుంది. మీ క్రిస్టియన్ మెచ్యూరిటీస్ లెవెల్. దేవుడు ఆల్రెడీ ప్రొక్లెయిమ్ చేశాడు, ఐ విల్ బ్లెస్ జేకబ్ అని. ఏదో చెప్దాం అనుకున్నాను, ఎగిరిపోయాను. దైవానుసారమైన దుఃఖం కాదని. అక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే కడుపు మండి ఏడుస్తున్నాడు. ఎందుకు కడుపు మండింది? తమ్ముడు నన్ను మోసం చేశాడు. అందుకు ఆ దీనిలో వస్తున్నాయి కన్నీళ్ళు. ప్రభువా, యెహోవా, నా దేవా, అది కాదు, ఆ కన్నీరు కాదు అది. నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, అయ్యో నా తమ్ముడిని చంపేస్తాను కసితో, కోపంతో వస్తున్న కన్నీళ్ళు. అది కడుపు మండలారు. మీరు చదువుకోండి తర్వాత 27, 31, 32, 33, 34, 35, 36 వచనాలు ఇవన్నీ ఉంటాయి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ కాల్ చేశారు.
లైవ్ లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు బోధ అయిపోతుంది కదా, కొన్ని అధ్యాయాలు ఇంకొక అధ్యాయం చెప్పి ఆపి 30 అధ్యాయం దగ్గర ఆపి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒక 3 లైవ్లు చేస్తాను. లైవ్ లో మీరు నన్ను అడుగుతారు, లైవ్ లో చెప్పిన దాని వరకు, అప్పుడు దాకా చెప్పిన దాని వరకు నేను మీకు ఆన్సర్ చెప్తాను. బాగుంది కదా? చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయంట. సో లెట్ దెమ్ ఆస్క్ ఆన్లైన్ సో దట్ ఐ కెన్ క్లారిఫై దెమ్. ఇలా కూడా ట్రై చేద్దాం. చెప్పుకొని వినుకొని వెళ్ళిపోవడమే కాదు, ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు కదా పిల్లలకి, అలాగా ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యామో మనం కూడా మనకు తెలియాలి కదా. చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి, అవి వాళ్ళు తీర్చుకోవచ్చు, వాళ్ళ థియలాజికల్ డౌట్స్ కూడా. ప్రేయర్ చేయండి. ప్రభా ఈ లైఫ్ ని బ్లెస్ చేయండి, ఈ లైఫ్ ని ఇంకా ఆశీర్వాదకరంగా మార్చండి, ఆటంకాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని దూరపరచండి ప్రభు అని ప్రేయర్ చేయండి. ఓకే, చివరిగా 7వది, తమ్ముడు చేసిన మోసానికి తమ్ముడికి ఎదురయ్యింది ఏంటనంటే కక్ష. చంపాలి అన్నంత కోపం వచ్చింది అన్నయ్యకి. అంతే కదా, కామన్ కదా. అంత మోసమా? అక్కడ ఆశీర్వాదాలు లేకపోయినా ఆ ట్రిక్కరీలో, ఆ యొక్క స్కీమ్ లో, అక్కడ జరుగుతున్న డ్రామాటిక్ మూమెంట్ లో ఈ అపోహ, ఈ యొక్క ఒక కల్పితమైన ఊహలో ఉండిపోయిన ఈ కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ క్రియలలో ఏదో జరిగిపోయిందని ఏశావు తమ్ముడు చేసిన మోసానికి తట్టుకోలేకపోయాడు, చంపేద్దాం అనుకున్నాడు. దేవుడిని నమ్మడములో గనక చిన్న అబద్ధాన్ని మనం గనక అడాప్ట్ చేసుకుంటే, దాన్ని గనక మనం ఉంచుకుంటే, చెప్తానేనండి, ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. అందుకే నెవర్ ఎవర్ డౌట్ గాడ్. హి ఈజ్ సోవరెన్. సార్వభౌముడు మన దేవుడు, సార్వభౌముడు మన దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడిని నమ్మండి. ఏ మనుషుని చేతిలో ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వదించేవాడు దేవుడే. మీకు దేవునికి మధ్యవర్తి యేసు ప్రభువే. నేను ఎంతవరకు అనంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను అంతే. థియరీ మాత్రమే ఇవ్వగలుగుతాను నేను, ప్రాక్టికాలిటీ అంతా మీదే. ఓకే, కాబట్టి ఆ రీతిగా బ్లెస్ అవ్వండి. రాబోయే తరంలో యేసయ్య శిష్యులుగా, సత్యాన్వేషకులుగా, సత్యమందు ప్రతిష్ఠించబడి అందరినో సత్యంలో ప్రతిష్ఠించి ఏశావు వంటి వారిని ఉత్పత్తి చేయకుండా యాకోబు వంటి వారిని ఉత్పత్తి చేసే వారిగా ఎదగండి. మీ జీవితంలో పనిచేస్తున్న దేవుడు గొప్ప దేవుడు. నీలో ఉన్న అనుమానాలు, నీలో ఉన్న విశ్వాసాలు, నీలో ఉన్న కలవరాలకు కొన్ని కోట్ల 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 రెట్లు కంపేర్ చేయలేనంత గొప్ప దేవుడు మన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయన వెతుకుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 27వ అధ్యాయంలో ప్రభా ఇస్సాకు, రెబెకా, ఏశావు, యాకోబు వీరు 4 పాత్రలను గూర్చి మరి తండ్రి మీరు మాకు తెలియచేశారు. మీరు ముందుగానే రెబెకాకు తెలియచేశారు, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, 2 జనములు ఉన్నారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతారని క్లియర్ గా చెప్పే ఉన్నాయి. దానికి విరుద్ధంగా వారు 27వ అధ్యాయంలో వారు చేస్తున్నటువంటి పనులను మాకు వివరించారు. ఇక్కడ భోజన ప్రియుడిగా ఇస్సాకు మాకు కనిపిస్తూ ఉన్నాడు. నాయన, భోజనము పెట్టి ఏశావు, యాకోబు కూడా ఆశీర్వాదాలు పొందాలని చూశారు. అవన్నీ కూడా వ్యర్థమని, ఆశీర్వదించేవాడు దేవుడని మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు మేము పొందాలనుకుంటే మా ప్రభు, మేము మీ ఆజ్ఞలకు లోబడి జీవించి నాయన యేసుక్రీస్తుని పోలి ఆ రాజ్యంలో వారసులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన
యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును, యెహోవా ఎదుట మనందరం నిర్దోషులుగా నిలుచుకును, మనం ప్రభు అయిన రక్షకుడైన యెహోవా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంగమ ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.